యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. గ్యాస్ ట్రబుల్ సమస్య అందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ కూడా వచ్చేసింది. మనం కొంచెం ఏదైనా ఆయిల్ ఫుడ్ తీసుకున్నా, బయట ఫుడ్ ఏదైనా తీసుకున్నా కానీ విపరీతంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన వంటింట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లైక్ ధనియాలు, వాము, సొంటి ఇలాంటివి ఉపయోగించి గ్యాస్ ట్రబుల్కి ఏదైనా చిట్కా మనం తెలుసుకోవచ్చా? వంటింటి చిట్కాలంటే మనకు ఎవరు గుర్తొస్తారు? చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని లేదా ఇంకే చిట్కాలు గ్యాస్ ట్రబుల్స్కి ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో అయితే గ్యాస్ ట్రబుల్ అనేది ఇప్పుడు జనరల్గా ఇయర్ మొత్తం ఒకలా చూసుకుంటే సమ్మర్ ఒకలా చూసుకోవాలి. మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ బయట ఫుడ్ తింటూ ఉంటారు. పిల్లలకి హాలిడేస్ అని చెప్పి ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. కాబట్టి గ్యాస్ ట్రబుల్ సమస్యలు పెద్దవాళ్ళలో కాకుండా పిల్లవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలు, ఇంట్లో చిన్న చిట్కాలతో ఏదైనా గ్యాస్ ట్రబుల్కి చెక్ పెట్టే అవకాశం ఉందా? తప్పకుండా. సో ఒక వేసవి కాలమే కాకుండా సంవత్సరం అంతా ఎప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా ఉపయోగపడే ఔషధాన్ని చెప్తానమ్మా. మీరు కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేద ఆహార ఔషధాలు చెప్పారు కదమ్మా, ఈ సోపు తర్వాత ఈ ధనియాలు తర్వాత శొంఠి ఇలాంటి వాటితోనే మంచి మెడిసిన్ చెప్తాను చూడమ్మా. ఒక 4 పదార్థాలు అవసరం అమ్మా. ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాకి శొంఠి, తర్వాత వాము, ధనియాలు, సైంధవరణం, ఈ 4 పదార్థాలను ఏ రేషియోలో కలుపుకోవాలను నేను ప్రత్యక్షంగా చేసి కూడా చూపిస్తానమ్మా. సో దీనికి ఏం చేయాలంటే అమ్మా, ఒక 50 గ్రాములు శొంఠి పొడి తీసుకోవాలమ్మా. శొంఠి పొడి మనకు మార్కెట్లో శొంఠి కొమ్ములు దొరుకుతాయమ్మా. శొంఠి కొమ్ములు పొడి కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. అల్లాన్ని ఎండించేసి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో అదే మా శొంఠి. అల్లాన్ని డ్రై చేసి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా చేసినటువంటిది ఈ శొంఠి. ఈ శొంఠి పొడి మనం ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చమ్మా. మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఈ శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. 50 గ్రామ్స్ ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే వాడుతున్నానమ్మా. మన ప్రేక్షకులు మాత్రం నేను చెప్పిన రేషియోలో కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది. సో 50 గ్రామ్స్ శొంఠి పొడి తీసుకోవాలమ్మా. అలాగే రెండవ పదార్థంగా వామమ్మా. దీన్నే అజవాయిను, అజమోదు, ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఇది కూడా మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది, మన ఇండ్లలో కూడా ఉంటుందమ్మా. కాస్త వేయించేసేసి ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని ఈ యొక్క ఓము చూర్ణాన్ని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అంటే శొంఠి పొడి 50 గ్రామ్స్ అయితే అందులో హాఫ్ వాము పొడి కలుపుకోవాలమ్మా. అదేవిధంగా మూడవది ధనియాల చూర్ణం అమ్మా. ధనియాలని కాస్త వేయించేసేసి ఈ విధంగా చూర్ణం తయారు చేసి పెట్టుకొని ఈ యొక్క ధనియాల చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. వాము 25 గ్రామ్సే, ధనియాల చూర్ణం కూడా 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లా చివరగా సైంధవ లవణం అమ్మా. రాక్ సాల్ట్ అంటారమ్మా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ సైంధవ లవణం గురించి. ఈ రాక్ సాల్ట్ మనకి సైంధవ లవణం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే ఇలాంటి పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. లేదంటే మనం గడ్డలు తెచ్చుకొని కూడా మిక్సీలో వేసేస్తే కూడా చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఇది ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. 25 గ్రామ్స్. ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామంటే 50 గ్రాములు శొంఠి పొడి తీసుకున్నాము, 25 గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకున్నాము. అదేవిధంగా 25 గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకున్నాము. చివరగా 25 గ్రాములు సైంధవ లవణం. కేవలం ఈ 4 పదార్థాల్లోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ 4 పదార్థాలు మన వద్ద ఉంటే ఈ చూర్ణాలు ఔషధము కేవలము ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే తయారు చేసుకోవచ్చు. చూడండమ్మా, బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనకు కొన్ని రోజుల పాటు వాడుకోవచ్చమ్మా. ఎలా వాడుకోవాలంటే చెప్తానమ్మా. దీనికి ఏం చేయాలంటేమ్మా, రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక 50 ml నీళ్ళు తీసుకోవాలమ్మా. ఈ విధంగా ఉదయం ఒక 50 ml నీళ్ళు తీసుకోవాలి, ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి కూడా ఒక 50 ml నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడైతే మీరందరూ గమనించాల్సింది ఏంటంటేమా, ఈ నీళ్లు మాత్రం ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ ఇలాంటివి పనికిరావమ్మా. సో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళే తీసుకోవాలి. మరి వీలైతే కాచి చల్లార్చిన నీళ్ళైతే కూడా మంచిదమ్మా. లేని పక్షంలో మామూలు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ అమ్మా. ఈ స్పూన్ పెద్దగా ఉందమ్మా, కాబట్టి చిన్న టీ స్పూన్తో అయితే 1/2 టీ స్పూన్ ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది. అంటే ఇంచుమించు 2.5 గ్రామ్స్ అమ్మా. 1/2 టీ స్పూన్ పౌడరు ఒక 50 ml వాటర్లో కలిపేసేయాలి అమ్మా. 50 ml వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ పౌడర్ ఉదయం ఒకసారి, అదేవిధంగా 2.5 గ్రామ్స్ పౌడర్ నైట్ ఒకసారి కలుపుకోవాలమ్మా.
అంటే రోజు 5 గ్రాముల పౌడర్ ఇందులో కలుపుకొని వాడుకోవాలన్నమాట వాటర్లో. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోయింది. పానీయం చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇది తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఔషధ గుణాలన్నీ పనిచేసేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్తమైన లక్షణాలమ్మా. అంటే ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, ఆకలి కాకపోవడము, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము, అదేవిధంగా గ్యాస్ పోతూ ఉండడము, తర్వాత తేనుపులు వస్తుండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, ఒక్కొక్కసారి మోషన్ అయినా సంతృప్తికరమైన మోషన్ రాకపోవడము, మోషన్స్ 3-4 సార్లు మోషన్స్ అవుతుండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను చెక్ పెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందమ్మా. అంటే మీరు ఇలా డైరెక్ట్ గా తీసుకోవచ్చండి, మళ్ళీ ఏమైనా లెమన్ అలా ఏమైనా అక్కర్లేదమ్మా. డైరెక్ట్ ఈ పౌడర్స్ కావాలంటే కలుపుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. సో చిన్నపిల్లలు మాత్రము ఈ డోస్ మాత్రం కొంచెం చిన్నపిల్లల డోస్ అవుతుందమ్మా. చిన్నపిల్లలు అయితే 1 గ్రామ్ పౌడర్ వాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది పెద్దవాళ్ళ డోస్ అమ్మా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మరి చాలా మంది ఇళ్లలో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు, రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లో ఇంచుమించు కుటుంబ సభ్యులు ఎక్కువ మంది బాధపడుతుంటారు కాబట్టి మనం ఒకసారి ఔషధం తయారు చేసి పెట్టుకుంటే మా కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇది ఎక్కువ రోజు నిలువ ఉండదమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వీలైనంత వరకు 2 months లోపల అయిపోయి చేసుకోవాలమ్మా. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయన్నమాట. సో ఔషధం ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల ఏమైందంటే ఇందులో ఔషధ గుణాలు తగ్గిపోయి ఆశించిన స్థాయిలో దానికి ఫలితం ఉండదమ్మా. కాబట్టి మ్యాక్సిమం ఒక 2 months లోపల ఈ పౌడర్ తయారు చేసుకున్నది అయిపోయి చేసుకోవాలి. అయితే డాక్టర్ గారు జనరల్గా సొంటి కానీ మనం మిరియాలు కానీ యూజ్ చేసినప్పుడు ఎక్కువ బాడీ హీట్ అవుతుంది అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి డైరెక్ట్ తీసుకోవచ్చు అంటారా, పర్లేదా? చాలా మంచి ప్రశ్నమ్మా. కొంతమందికి బాడీ వేడి తత్వం ఉంటుందమ్మా. వేడి తత్వం ఉండడం ఒకటి. కొంతమంది ఏంటంటే నీళ్లు సరిగ్గా తాగరు. ఏ కాలమైనా వేసవికాలం కానివ్వండి, శీతాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, నీళ్ళు సరిగ్గా తాగరు. తర్వాత ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువ వాడుతుంటారు. వీటి వల్ల కూడా వేడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటేమా వేడి తత్వం ఉండడం కానీ, వేడేటువంటి లక్షణాలు ఉండేటువంటి పరిస్థితి ఉండడం కానీ, ఇటువంటి వాళ్ళు ఉంటే నేను యాక్చువల్గా నీళ్ళతో వాడమని చెప్పాను కదమ్మా. అలాంటి వాళ్ళు నీళ్ళతో కాకుండా ఒక 100 ml పల్చటి మజ్జిగమ్మా. మజ్జిగ కూడా మనకి ప్రతి రోజు ఇళ్లలో ఉంటుంది కాబట్టి పల్చటి మజ్జిగలు కలుపుకొని తీసుకుంటే వేడి లక్షణాలు కూడా ఉండవు. రిజల్ట్స్ బాగుంటాయి. మజ్జిగ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ డౌట్ ఉండదు. ఒకవేళ నిజంగా సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ మజ్జిగ వల్ల వాళ్ళ కూలింగ్ నేచర్ వచ్చేస్తుంది. చూసారు కదండి, మనకి ఇంట్లో జనరల్గా మనకి ధనియాలు ఉంటాయి, వాము ఉంటుంది, సొంటి, ఇది ఒక్కటి తీసుకొచ్చుకుంటే, సొంటి కూడా చాలామంది విరివిగా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి ఆ పౌడర్ కలిపేసి పెట్టుకుంటే ఈ సమ్మర్ అంతా మనం దాటేయచ్చు. సమ్మరే కాదు, చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలకి చిట్కాలు కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాం.